మరి ఫ్లడ్స్ లో మరి చాలా మంది పాస్టర్స్ వెళ్ళి వాళ్ళు ఫుడ్ ఇచ్చారు. మరి దైవజనులు ఎంతో మంది, మరి షాలేం రాజు గారు గాని, షాలేం రాజు గారు గాని, మరి దైవజనుడు సతీష్ కుమార్ అయ్య గారు గాని, ఇమ్మానియేల్ గారు గాని, అమ్మతేజ గారు గాని, మరి విపిఆర్ గారు మన విజయ్ ప్రసాద్ రెడ్డి గారు గాని, ఎంత మంది మరి వెళ్ళి అక్కడ ఇచ్చేసారు ఫ్లడ్స్. కనపడేవాడు కొంతమంది అయితే, కనపడని ఎంతో మంది క్రైస్తవులు అందించారు, చెయ్యదు చాలా మంది చేశారు. యూట్యూబర్స్ కూడా చాలా మంది చేశారు. అయితే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సమాజానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఎందుకంటే వాక్యం చెప్పింది కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏమనుంది, ప్రేమించమని మన వాక్యం చెప్తుంది. ఇప్పుడు క్రైస్తవుడి వల్ల మేలుందా, కీడుందండి? మేలు ఉంది కదా. మరి ఫ్లడ్స్ లో ఎవరు ఆదుకున్నారు? రాధా మనోహర్ దాస్ ఏమన్నా కనపడ్డా? మూడవ డాక్టర్ ఏమన్నా ఉన్నాయా? కర్ణాకర్ ఏమన్నా వచ్చాడా? లలిత్ ఏమన్నా? వాళ్ళు వేరే ఏమన్నా ఇంకా మంచి పనులు ఏమన్నా ఉన్నారేమో. ఏంది అంతగా మంచి పనులు ఏమంటారు? ఏ ఫ్లడ్స్ మీద అయితే మాట్లాడరు, వాళ్ళ చేతితో అందించరు. ఎందుకంటే మా బైబిల్ చెప్తుంది కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏమని ప్రేమించమని చెప్పింది. అందుకే ఇతరులు ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఇతరులను ప్రేమించడం నేర్చుకుంటున్నారండి. క్రైస్తవులు వల్ల మేలే జరిగింది కానీ కీడు ఎప్పుడు జరగదు. కరుణాకరణ గారు అంటారు, క్రైస్తవుడు వల్ల కీడు జరుగుతుంది, కీడు జరుగుతుంది, కీడు జరుగుతుంది. దేశంలో వాళ్ళ వల్లే చాలా మత విద్వేషాలు జరుగుతున్నాయి, మత ఉన్మాదాలు జరుగుతున్నారని చెప్పి మాట్లాడుతుంది మనోడు. క్రైస్తవులు సౌమ్యము కలిగిన వారు, సాత్వికము కలిగిన వారు. ఈరోజు క్రైస్తవ్యం గురించి చండాలంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. దేశంలో కలహాలు రావడానికి, రాష్ట్రంలో కలహాలు రావడానికి క్రైస్తవులే కారణమని వీళ్ళు అంటున్నారు. కానీ దేశం బాగుపడడానికి కారణం క్రైస్తవుడు అని నేను అంటున్నాను.